హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో బ్లౌజ్కి సింపుల్గా మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే నా వీడియోని తప్పకుండా చూడాల్సిందే. ఎలా సింపుల్గా మగ్గం వర్క్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మీ దగ్గర బ్లౌజులు ఉంటే ఇలా డిజైన్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. మనం బ్లౌజ్కి ఎలా కుడతాం, కట్ చేస్తాం అలాగే వేసుకోవాలి మడత అనేది. ఆల్తీ బ్లౌజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఎంత ఉందో కొలత చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ దాకా ఒక మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎంత ఉందో, బ్యాక్ నెక్కి కదా మనం డిజైన్ వేసేది. ఇప్పుడు కింద వీపు ఎంత ఉందో చూసి తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి ఇంత ఉంది. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ తీసుకోవాలి. ఇలా మర్చి వేసుకోండి. బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూసి తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇంకో మార్క్, కుట్లకు కూడా క్లాత్ ఇడ్చుకొని చూసుకోవాలి. ఇప్పుడు సంఖ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ సాయంతో లైన్ డ్రా చేసుకోవాలి. ఇది హ్యాండ్ కూడా హ్యాండ్ డౌన్ కూడా తీయాలి. నెక్ డీప్ ఎంత ఉందో చూసి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ సైడ్ ఎంత ఉందో ఈ సైడ్ కూడా అంతే వేసుకోవాలి. ఇక్కడ దాకా నెక్ వస్తుంది. మనం ఇది మగ్గం వర్క్ వేయడానికి తీసుకుంటున్నాం కదా, అందుకని కట్ చేసుకోవడం లేదు, మార్క్ వేసుకోవాలి అంతే. నెక్ రౌండ్గా మగ్గం వర్క్ వేసుకోవడం కోసం ఇలా వేసుకుంటున్నాను. ఇలా నెక్ రౌండ్గా గీసుకోవాలి. ఆ సైడ్ రౌండ్ తీసుకున్నాం కదా, ఇలాగే రౌండ్ చేసుకోవాలి ఇక్కడ కూడా. ఇప్పుడు షోల్డర్ మీదే కాబట్టి డిజైన్ షోల్డర్ కూడా తీసుకోవాలి. సేమ్ బ్లౌజ్కి మనం ఎంత తీసుకుంటామో అంతే తీసుకొని మార్కులు వేసి బ్లౌజ్లా వేసుకోవాలి. క్లాత్ అనేది కట్ చేసుకోకూడదు. ఇలా బ్లౌజ్లా గీసుకోవాలి. తర్వాత ఫ్రేమ్ తీసుకుందాం. ఫ్రేమ్
ఫ్రేమ్ తీసి ఓపెన్ చేసుకోవాలి. ఇలా 2 పీసులు ఉంటాయి కదా, రౌండ్ రింగ్ కింద పెట్టాలి. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గరే వేస్తాం కాబట్టి నేను షోల్డర్ పెడుతున్నాను. ఇలా ఇలా పెద్ద ఫ్రేమ్ ఉంటే ఒకేసారి పెట్టుకోవచ్చు. నా దగ్గర చిన్న ఫ్రేమ్ ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం చూపిస్తున్నాను. ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టి ఈ నట్ అనేది లూజ్ టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత గట్టిగా చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కొంచెం కొంచెం లాగాలి. ఆ రౌండ్ ఫ్రేమ్లో కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్ సింపుల్గా. నెక్స్ట్ వీడియోలో మగ్గం వర్క్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.